ఏంటి 31 అంశాలు 24వ అంశం రెడీగా ఉన్నది అయినా కూడా జాప్యం ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? ఇక జాప్యం ఎందుకు జరుగుతుందంటే మేనేజ్మెంట్కు ఎటువంటి ఏమేమి ఉన్నాయనేటువంటిది నాకు తెలియదు. ఈ రిమూవ్డ్ ఎంప్లాయీస్ మాత్రం ఏంటంటే క్లియర్ కట్గా ఏంటంటే వీళ్ళని ఇమ్మీడియట్గా రీఇన్స్టేట్ చేయాలా. దీనిలో ఆర్టీసీ మేనేజ్మెంట్ దగ్గర చర్చ జరిపిందల్లా ఇది 24వ అంశం ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్కు ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ సాగర్ ఏంటంటే ఒక జీవో ఇచ్చారు. అదే జీవోని బేస్ చేసుకొని కొంతమంది నౌకలు ఇచ్చారు. మరి వాళ్ళు ఎందుకు నౌకరు ఎక్కిరు, వీళ్ళు ఎందుకు ఎక్కదు? ఇప్పుడు ఒకటే రిమూవ్ దానిలో ఉన్నారు, ఒకటే జీవోలు ఉన్నారు. వాళ్ళకి ఏదైతే వర్తించిందో అదే సూత్రం వీళ్ళు కూడా వర్తింపజేసి వీళ్ళను ఉద్యోగం ఇప్పించాలని చెప్పి నేను గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారి మీద, తర్వాత మన సంస్థ ఎండి నాగిరెడ్డి సార్ పైన, తర్వాత రవాణా శాఖ మంత్రి గారి పైన, ప్లస్ అదేవిధంగా చిన్నారెడ్డి సార్ మీద కూడా మాకు చాలా నమ్మకం ఉన్నది. చిన్నారెడ్డి సార్ మాకు ఏంటంటే అష్యూరెన్స్ ఇచ్చిండు. సార్ ఒక లెటర్ కూడా పెట్టండి గవర్నమెంట్కు, ఏది అయినా మిమ్మల్ని అందరు రీఇన్స్టేట్ చేస్తాను. ఆ నమ్మకం వద్దే మేము ఇవాళ నేను ఉద్యోగం చేస్తున్నా కూడా ఈ టీజీఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కు నేను జనరల్ సెక్రటరీని. జనరల్ సెక్రటరీ నేను వచ్చిన, ఇతను భాగేష్ అని చెప్పి ఇతని ప్రెసిడెంటు. ఇక మేము లేకపోతే ఎందుకంటే వీళ్ళు ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతో వీళ్ళందరూ రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది. మరొకసారి ఏంటంటే ప్రభుత్వానికి రెండు చేతులు జోడించి మీ ప్రభుత్వం ఏర్పాటైందల్లా మేము కూడా కాంట్రిబ్యూటర్లు, మేము కూడా రిమూవల్స్కి కారణం ఏమంటారు సార్? రిమూవల్ అనేటువంటి దానికి రకరకాల ఏ కారణంతోనో వాళ్ళు రిమూవ్ చేయొచ్చు అధికారి. దీనిలో మాట్లాడంటే చాలా మేనేజ్మెంట్ చేయడంటే చాలా తప్పులున్నాయి. ఇప్పుడు మ్యాన్ పవర్ను తక్కువ చేయాలనేటువంటి ఉద్దేశంతో డ్రైవరు, కండక్టర్, మెకానిక్, క్లర్కులు, కానిస్టేబుల్ తక్కువ చేస్తున్నారు. ఇలా అదే మేనేజ్మెంట్కు నేను అడుగుతున్నా, మీరు రేషియో ప్రకారం వీళ్ళందరినీ సిబ్బందిని తగ్గించాలి, సంస్థ నష్టాలు ఉన్నదని మీరు అంటే మీరు ఎంతమంది డిపో మేనేజర్లు తగ్గించారు, ఎంతమంది డిప్యూటీ ఆర్ఎంలను తగ్గించారు, ఎంతమంది ఆర్ఎంలను తగ్గించారు, ఎంతమంది ఈడీలను తగ్గించారు? అంటే సంస్థ పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఒక డిఎం తగ్గించలేదు, ఒక డిప్యూటీ ఆర్ఎం తగ్గించలేదు, ఒక ఆర్ఎం ఒక ఈడీ తగ్గించలేదు. ఏముందంటే సంస్థకు ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్ డబ్బులు తీసుకొచ్చేటువంటి వాళ్ళ డ్రైవర్, కండక్టర్ వాళ్ళనే తగ్గిస్తున్నారు. వాళ్ళని తగ్గిస్తుంటే సంస్థ యొక్క మనుగడగా ముప్పు వస్తుంది. అంటే చాలా వరకు చిన్న చిన్న యాక్సిడెంట్ అయినా లేకపోతే టికెట్ పోగొట్టుకున్నా ఇవన్నీ కూడా కంప్లైంట్ పోతే ఇమీడియట్గా వీళ్ళ మీద సస్పెన్షన్ వచ్చే అవకాశం. అంటే ఉద్యోగ భద్రత లేదా సార్ ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ? ఉన్నది, ఉద్యోగ భద్రత ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు డిపో మేనేజర్ ఉద్యోగం నుంచి రిమూవ్ చేసినా కూడా ఆయన పైన డిప్యూటీ ఆర్ఎం ఉంటాడు. ఆయన అప్పీల్ అయినా కన్సిడర్ చేయొచ్చు. ఆయన చేయకుండా అతని పైన రీజనల్ మేనేజర్ ఉంటాడు. అతను ఒక ఉమ్మడి జిల్లా ఒక ఆయన కన్సిడర్ చేయొచ్చు. ఆయన కూడా కన్సిడర్ చేయకుండా జోన్ ఒక ఈడీ ఉంటాడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వీళ్ళందరూ తిరస్కరించినా కూడా ఆయన దీన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటే పెట్టుకున్నారు రైల్ డబ్బాలాగా. డిఎం ఏం చేసిండో డిప్యూటీ ఆర్ఎం అదే చేస్తున్నాడు, డిప్యూటీ ఆర్ఎం ఏం చేస్తుండో ఆర్ఎం అదే చేస్తున్నాడు, ఆర్ఎం ఏం చేస్తుండో ఈడీ అదే చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఇక డిపో మేనేజ్ చేసినప్పుడు ఇదంతా ఈ 4 అంచెల వ్యవస్థ ఎందుకు? నేనేమంటున్నా అంటే ఈ సందర్భంగా ఆర్టీసీలో ఈ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి వర్డ్నే తీసేయాలంటున్నా. ఎందుకంటే ఎంత పెద్ద తప్పు చేసినా కూడా అది డిపో మేనేజర్ యొక్క పరిధిని పరిష్కారం కావాలి. డిపో మేనేజర్ అంటే నేను చిన్న ఆయన ఒక ఈక్వల్ అనేది ఒక డిఎస్ ఒక ఆర్డీఓ క్యాడర్ అయినా డిపో మేనేజర్గా ఉన్నాడు. ఆయన ఎంత పెద్ద తప్పనైనా ఇవ్వచ్చునా అనేటువంటిది ఆయన డిసైడ్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు రీసెంట్గా ఒక సమ్మె చేశారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం దగ్గర రమ్మన్నారు. కోలా శంకర్ గౌడ్ మరణంతో ప్రభుత్వం పిలిచిందా, లేకపోతే జేఏసీ నాయకుల ప్రోద్బలంతో చర్చలకు పిలిచిందా? ప్రభుత్వం ఇలా చర్చలకు పిలిచి జేఏసీ నాయకులతో మాట్లాడిందంటే ఆ గొప్పతనం ఎంత మాత్రం కూడా జేఏసీ నాయకులది కాదు. ఒకవేళ మాది గొప్పతనం అని చెప్పంటే ఈ జేఏసీ నాయకులు ఎంతమంది అవుతున్నారో అంతమంది నాకు అడిగిన సమాధానం చెప్తా. ఆ గొప్పతనం ఇవ్వదంటే జీతాలు పోయినా పర్లేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు తెగించి కార్మికులు ఎవరైతే ఉన్నారో పనిచేసే కార్మికులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు స్ట్రైక్ చేసినారు. ఫస్ట్ గొప్పతనం వాళ్ళది. ఇది 22 అయిపోయింది, 24 తారీఖు అని కూడా చూడకుండా ఇది ఎటో పోయేటట్టుందని చెప్పి ఆయన కలత చెంది ఎవరైతే నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడు మండు టెండల 43 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత ఉన్నటువంటి టైంలో ఆయన పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడంటే ఇది మామూలు త్యాగం కాదు, చాలా పెద్ద రెండో గొప్పతనం కోలా శంకర్ గౌడ్ది. ఫస్ట్ కార్మికులది, రెండోది కోలా శంకర్ అడితే తప్ప కానీ ఈ జేఏసీ నాయకులది ఎంత మాత్రం కాదని చెప్తున్నా. ఒకవేళ 5 అంటే నా ముందట మాట్లాడాలి. ఎందుకంటే మీరు జేఏసీ నాయకులు
ఒకళ్ళ అంతర్గత కుమ్మలట పెట్టుకొని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోకుండానే 6 సంవత్సరాలు అయింది. ఒకవేళ నిజంగానే మీకు ఈ కార్మికుల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇది చిన్న అంశం, రిమూవ్డ్ కార్మికులది చిన్న అంశము. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక లెటర్ కూడా ఇష్యూ చేసేది. దాన్ని బట్టి ఫస్ట్ సార్ నేను ఆల్రెడీ వాళ్ళు పోయే ముందు చెప్పిన ఈ రిమూవ్డ్ ఎంప్లాయీస్ ఫస్ట్ ముందర పెట్టడం చెప్పి ఇద్దరు జేసీ నాయకులు చెప్పిన వాళ్ళు చెప్పడం చేసి దీనిలో పెట్టారు. కానీ ఎవరికి లేదు జేసీ నాయకులు వీళ్ళందరూ ఎప్పుడే కాదు కదా, గొప్పతనం జేసీ నాయకులు కాదు, కార్మికులందరూ చనిపోయిన కోలా శంకరరావు. దాంతో ఇది ఎందుకంటే ఎక్కువ అనేదండి ముఖ్యమంత్రి గారు వాలంటరీగా వద్దు దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆయన ఒక మానవీయత కోణంలో దీన్ని ఒక నిర్ణయం తీసుకొని ఈ సమ్మెను క్లోజ్ చేయించారు.